తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున కాచి కాపాడారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడా, నీకే ఘనత. సర్వోన్నతుడా, మీకే మహిమ. సర్వలోక న్యాయాధిపతి, మీకే స్తుతి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, మీకే స్తోత్రం. నాయన, సర్వసృష్టిని సృష్టించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ, మీకే ఘనత. సముద్రం మీద నడిచినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మృత్యుంజయుడు అనేటువంటి మా దేవ, మీకే ఘనత. నాయన, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభ, నీకే మహిమ. నాయన, పునరుద్ధానుడు అయినటువంటి మా యేసయ్య, నీకే మహిమ. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. మా పాపములకు ప్రాయశ్చిత్తము గావించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. కృపా సమృద్ధి గల మహారాజా, నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించువాడా, మీకే స్తోత్రం. మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయువాడా, నీకే స్తోత్రం. దయగల మహారాజా, నీకే స్తోత్రం. శాంతి ప్రదాత, నీకే స్తోత్రం. నిత్య జీవం మాకు అనుగ్రహించి వాడనై ఉన్న మా దేవ, నీకే స్తోత్రం. మాట తప్పనటువంటి మా ప్రభా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే ఘనత. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి మా తండ్రి, నీకే ఘనత. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, మీకే స్తోత్రం. గొప్ప దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను తండ్రి మాకు అనుగ్రహించారు తండ్రి. ఇదిగో నాయన, మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, మీ దయారెక్కల చాటును భద్రపరచుకొని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం నాయన. ఇంకా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, కుటుంబంలో తండ్రి శాంతిని సమాధానాలని దయచేయండి తండ్రి. సర్వోన్నతుడా, ఇదిగో నాయన, ఇక నా కుటుంబాలలో అందరము కలిసి నాయన కుటుంబ ప్రార్థనలు చేయుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుచున్నామయ్యా. నాయన, మీ యందునైనా పరిశుద్ధులుగా నాయన నిర్దోషులుగా బ్రతికినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన, మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో బలహీనమైనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీ దక్షిణాస్తంతో వారిని ఆదుకోండి నాయన. ఇక నాయన మేమందరం ఆధ్యాత్మికంగా తండ్రి మీ సన్నిధిలో ఎదుగునట్లు నాయన ప్రతి ఒక్కరికి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. నిజమే తండ్రి, కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును కాచి కాపాడుతుందో తండ్రి, ఆ విధంగా మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. సర్వోన్నతుడా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఏ బిడ్డ సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యలతోటి ఏ బాధలతోటి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నదో తండ్రి, ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి నాయన ప్రార్థన ప్రతిఫలం దాయిచేయమని వేడుకుంటున్నా నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన ప్రతి ఒక్కరి నాయన ప్రతి జీవికి నీ గుప్పులు విప్పి తండ్రి ప్రతి జీవి కోరికను తీర్చుతున్న దేవుడు నాయన. క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి కోరికను తీర్చుతున్న దేవుడవు నాయన. ఇక నాయన మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక నాయన శోధనలో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి ఎందరి మంది అయితే నాయన అప్పుల బాధలు ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి విడిపించండి నాయన. ఎందరు కుటుంబ సమస్యల్లో ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఈ రాత్రి కాల సమయంలో శాంతిని సమాధానం దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి యవ్వన బిడ్డల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇక నేను లేఖనం చెప్తున్నది కదా, యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్లుదని లేఖనం చెప్తున్నది తండ్రి. ఇదిగో నాయన లేఖనం ఇక తొట్టిల్లటువంటి బిడ్డల్ని యవ్వన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే నాయన వారిని నాయన వాక్యమందు స్థిరపరచండి నాయన. వాక్యం వల్లనే తమ నడతలు స్థిరపరచుకున్నదని లేఖనం సెలవిచ్చున్నది కదా. అట్టి కృపను నాయన సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు అందరికీ దాయిచ్చండి నాయన. ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి
తండ్రి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక ప్రతి మా దేశంలో ఉన్న ప్రతి సామాన్య ప్రజలకే కానీ అధికారులకు కానీ నాయన ఇదిగో తండ్రి పోలీస్ ఆర్మీ నేవీ శాఖలో ఉన్నటువంటి వారిని కానీ ఇక నేను రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి కార్మికులనే కానీ నాయన ఇక నేను రోజువారీ కూలీ చేస్తున్నటువంటి వారిని కానీ ఇక నేను కుటీర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. రైతులనే కానీ ఇక సామాన్య ప్రజలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక నేను ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఇక నేను మనోనేతలు వెలిగించండి. ఇదిగో నేను మా మీదను మీ మీదను దూషణ మాట్లాడుచు ఎందరో నాయన సువార్త ప్రకటన చేస్తుండగా వ్యతిరేకిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ దయారెక్కల చాటును భద్రపరచండి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన. వారిని లేవనెత్తండి నాయన. ఇదిగోనైనా మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు తండ్రి ఎరుగు చేసిన పాపములు మన్నించండి తండ్రి. వారిని మగనైనా బండలాంటి రాత ఉదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మహోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ తండ్రి ఇదిగోనైనా ఇక మరి ముఖ్యంగానైనా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేమందరం నిందారైతులు కానీ పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయండి తండ్రి. లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించండి ఆయన. ఇదిగో తండ్రి మేమందరము మీ ప్రియకుమారుడు రాకడలు తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి తండ్రి. ఇదిగో నాయన ఇదిగో తండ్రి మాలో అనేకులు బలహీనమైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. బలహీనమైన బిడ్డలందరినీ మీరు సన్నిధిలో లేవనెత్తని తండ్రి నాయన. ఏ సమస్యలతో ఏ బాధలతో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో లేవనెత్తండి నాయన. ఇదిగో తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడడానికి కావలసినటువంటి నాయన ఇదిగో తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన సిద్ధంగా ఉండుటకు నాయన. ఇక నాయన మేమందరము ఒక తండ్రి నిద్రపోకుండా తండ్రి మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు మాకందరికీ ప్రార్థన శక్తిని దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మతో మాకు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. ఇక తండ్రి మా ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం తండ్రి. ఇక నాయన సహాయం చేయండి నాయన. ఇదిగో మీరు భూలోకమందు ఏది బంధించబడినో అది పరలోకమందు బంధించబడినని సెలవిస్తున్నారు కదా నాయన. ఇదిగో మీరు భూలోకమందు ఏది విప్పబడినో అది పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగోనైనా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు నీవే అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతినట్లు తండ్రి మాకు అందరికీ నాయన జ్ఞానము వివేకము బుద్ధి మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన పావురం వల్ల నిష్కపటముగా ఉండి ఇగో తండ్రి పాముల వల్ల వివేకముగా కలిగి ఉండినట్లు తండ్రి జ్ఞాన హృదయమును మాకు దయచండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగోనైనా సంఘం వెలుపట బయట తండ్రి మేము నాయన మంచి నాయన పేరును సంపాదించుకున్నట్లు సమాధానముగా తండ్రి ప్రతి ఒక్క మనుషులతో సమాధానముగా ఉండినట్లు తండ్రి మా అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన బీదలు, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక నేను వారి పక్షాన నాయన మీరు నాయన వాద్యమాడి న్యాయము జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నన్ను రాత్రికాల సమయంలో నాయన ఏ బిడ్డ నాయన తండ్రిగో నాయన యాక్సిడెంట్లు అయ్యి కానీ నాయన అనారోగ్యంతో కానీ నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో నాయన మరి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి బిడ్డలని అందరినీ దర్శించండి నాయన. వారికి స్వస్థత ఇచ్చేయండి తండ్రి నాయన. ఏ బిడ్డ నాయన ఇంటి దగ్గరే ఉంటూ తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతుందో ఆ బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఆ బిడ్డలకు కూడా స్వస్థత ఇచ్చేయండి తండ్రి. ఇదిగోనైనా సర్వోన్నతుల సర్వలోక న్యాయాధిపతి నీ దగ్గర తప్ప మేము ఎక్కడ మొర్ర పెట్టుకోలేమయ్యా. నీవే నాయన మమ్మల్ని కాపాడే దేవుడవు నీవేనాయన. నీ ఒక్కడవే దేవుడవు నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. ఇగోనైనా మీ అడుగు ప్రతి వానికి నిత్యముగా పరిశుద్ధాత్మ ఇచ్చేదను. అడుగు ప్రతి వానికి నాయన అనుగ్రహించబడిన దొరుకునని సెలవిస్తారు. తట్టుడి మీకు తీయబడినని సెలవిస్తున్నారు కదా నాయన. మీ లేఖనాల ప్రకారం మేము మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటున నాయన భద్రపరచమని తండ్రి నాయన ఈ ప్రార్థన వేడుకుంటున్నాను నాయన. ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని
మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబాలలో శాంతిని సమాధానం దయచండి ఆయన. అనేక కుటుంబాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన, విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము తండ్రి ఇకనైనా సంఘములున్న ప్రతి స్త్రీకి అనుగ్రహించండి ఆయన. ఇకనైనా ఏ విధమైన నాయన లోభానికి చోటు ఇవ్వకుండానైనా దుష్టుడికి నాయన గలిబిలి చేస్తున్న కుటుంబాలను అన్నింటినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో తండ్రి మేమందరము కుటుంబాలతో పాటు శాంతిని సమాధానంగా నెమ్మదిగా బ్రతున్నట్లు నాయన మీ రెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించి నాయన నడిపించమని తండ్రి. ఇదిగో నేను మా కుటుంబాలను అన్నీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. ఇక ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇక నేను మీ సన్నిధిలో మేమందరం నిర్ధారితులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. మేము ఎల్లప్పుడూ మెలకుగా ఉండే ప్రార్థన చేసే శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.